నమస్కారం. తాను శాసనసభ్యునిగా ఉన్న కాలంలో ఉండి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసినట్లు ఉండి స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో పెదామిరం గ్రామాల్లో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతుల పక్షపాతిగా వారిని ఆదుకున్నానని వెల్లడించారు. శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా విద్య, వైద్యంకు సహాయం చేశానని అన్నారు. ఈ కార్యక్రమంలో బూరాడ వెంకటకృష్ణ, మాజీ ఎంపీపీ కాలవ లక్ష్మి, వార్డు సభ్యులు కేత శ్రీనివాస్, ఎల్లా క్రాంతి, నిరసన కుమార్లు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేపట్టడమే కాకుండా అండగా ఉంటామని పాలకొల్లు టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు పట్టణంలో శనివారం నిర్వహించిన మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధికి టీడీపీ కూటమి గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను రామానాయుడు అండి. మీరు వస్తారండి. 5 ఓట్లు ఉన్నాయి. నా నాన్న కూడా నా కొడుకు 5 ఓట్లు ఉన్నాయి. మీ సైకిల్ గుర్తుకేయాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మేమే వస్తాం బాబు, మీకే చెప్తాం. ఓకే, మీ ఆశీర్వాదం అంతే. ఓకే, పర్లేదు. ఓకే. ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుగొండ మండలం రామన్నపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ పార్టీ అభ్యర్థి ప్రస్తుత శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు శనివారం విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. తనను మళ్లీ గెలిపిస్తే గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లేసి ఎంపీ, ఎమ్మెల్యేలకు విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవల గ్రామంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు శనివారం ప్రచారం చేశారు. ఈ మేరకు ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ చేసిన అభివృద్ధిని వివరించారు. ఏ రాష్ట్రంలోనూ జరగనన్ని అభివృద్ధి పనులు మన రాష్ట్రంలోనే జరిగాయని వివరించారు. ఈయన వెంట గ్రామ సర్పంచ్ గంగులూరి సీతామహాలక్ష్మి, మాజీ సర్పంచ్ కౌరు శ్రీనివాస్, ఎంపీపీ కార్చల సీతారాం ప్రసాద్, జడ్పీటీసీ కొమ్మిశెట్టి రామాంజనేయ దేవి, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పంపన అంజుబాబులు పాల్గొన్నారు. రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేయాలమ్మా. ఓటు ఎంపీది, ఓటు ఎమ్మెల్యేనమ్మా. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రావులపాలెంలో జరగబోయే సిద్ధం భారీ బహిరంగ సభలో పాల్గొంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, ఈ పార్టీ రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి తెలిపారు. రావులపాలెం సిఆర్సీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రావులపాలెంలో సిద్ధం భారీ సభకు సుమారు 2 లక్షల మంది ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు హాజరవుతారని, అంచనాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, చింతా అనురాధ, ఎమ్మెల్యేలు చెర్ల జగ్గిరెడ్డి, రాపాక వరప్రసాద్, పొన్నాడు సతీష్, వైసీపీ నాయకులు కుడుపూడి సూర్యనారాయణ, పిప్పర్తి వేణుగోపాల్, తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. ఎండలు తీవ్రతరమవుతున్న సమయంలో ప్రయాణికుల దాహార్తిని తీరుస్తున్న సత్యసాయి సేవా సంస్థల సేవలు అభినందనీయమని రావులపాలెం ఏపీఎస్ ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ ఎం అచ్యుతాంబ అన్నారు.
స్థానిక సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అచ్యుతాంబ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేవే పరమావధిగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న సత్యసేవా సంస్థ సభ్యులను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో గత 30 సంవత్సరాలుగా సేవా సంస్థల ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్లో ఉచిత చలివేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ ఏడాది కూడా ఆర్టీసీ బస్టాండ్లో బస్టాండ్ అవుట్ గేట్ కార్గో వద్ద కూడా చలివేంద్రం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో సూపర్వైజర్ తోట వీరభద్రరావు, స్థానిక సత్యసాయి సేవా సంస్థ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొవ్వూరి వివేకానందరెడ్డి, సేవా సంస్థ కన్వీనర్ కొవ్వూరి బ్రహ్మారెడ్డి, మన్యం పర్వతవర్ధనరావు, నడిపల్లి రామకృష్ణరాజు, చింతపూడి రామభద్రరావు, చెక్క సూర్యప్రకాష్, సిద్దిరెడ్డి రామకృష్ణ, పెరవలి వెంకటేశ్వరరావు సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా పి గన్నవరం మండలం గంటి పెదపూడిలో పర్యటించి గ్రామస్తులను కలుసుకున్నారు. తెలుగుదేశం బీజేపీల మద్దతుతో జనసేన పార్టీ నుండి పోటీ చేస్తున్న తనకు గ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు జనసేన పార్టీలో చేరారు. వీర మహిళలు కూడా సదానంగా ఆహ్వానిస్తున్నారు. నోకు గారు, జల్లి మణి గారు, సత్య మార్తగా పిలిస్తే పలికే వ్యక్తి, గాజు గుర్తుకు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లాలో మే 13వ తేదీన జరగనున్న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. స్థానిక సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 16,37,000 మంది ఓటర్లు ఉన్నారని, వీరికి గాను 1743 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. వీటిలో 415 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మైక్రో అబ్జర్వర్లుగా నిర్మించాలని, వీరు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ విధానాన్ని పరిశీలించి జనరల్ అబ్జర్వర్లకు నివేదిక అందిస్తారని అన్నారు. జిల్లాలో ఎన్నికలను ఫ్రీ అండ్ ఫెయిర్ గా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సో మైక్రో అబ్జర్వర్ డ్యూటీ వేసిన వెంటనే చాలా మంది ఏంటి ఎలక్షన్ డ్యూటీ వేసేసారని చెప్పి కొంతమంది భయపడి ఉంటారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని చూసి పోలింగ్ పర్సనల్ మిగతా వాళ్ళు భయపడాలి. బికాస్ యు ఆర్ అబ్జర్వర్, యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ ఎలక్షన్ వర్క్. మీరు వెళ్ళి ఎలక్షన్ కండక్ట్ చేయరు, ఎలక్షన్ కండక్ట్ చేసేది మీరు చూస్తారు. అది డిఫరెన్స్. అర్థమవుతుంది అనుకుంటా. అబ్జర్వర్ ని ఎలక్షన్ కమిషన్ ఎలా డిఫైన్ చేస్తుందంటే, సో అబ్జర్వర్ ఇస్ ఎలక్షన్ కమిషన్స్ ఐస్ అండ్ ఎస్ అని చెప్తారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ తరపు నుంచి మీరు ఐస్ గా ఎస్ గా పనిచేస్తారంటారు. కానీ యు ఆర్ నాట్ ఎ మౌత్. అంటే డిఫరెన్స్ ఏంటి? మీరు ఎలక్షన్ కమిషన్ తరపు నుంచి ఎలక్షన్ జరిగే విధానం ఏది ఉన్నాయో దాన్ని కళ్ళుతో అబ్జర్వ్ చేయాలి. ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఏమైనా జరుగుతుంటే చెవులతో వినాలి. విని దాన్ని మీరు రిపోర్ట్ చేయాలి తప్ప మీరు ఎలక్షన్ మీరు ఫలానా విషయం ఇలా చేయండి అలా చేయండి చెప్పి ఎవరికి డైరెక్షన్ ఇవ్వడానికి లేదు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, ఆర్డీఏ పీడీఆర్ విజయరాజులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో బీజేపీ పోటీ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే సీట్లన్నీ గెలుపొందడం ఖాయం. భీమవరంలో ధీమా వ్యక్తం చేసిన పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘ అధ్యక్షులు సత్యనారాయణ. తణుకులో పోటాపోటీగా కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఎన్నికల ప్రచారం. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసిన రెండు పార్టీల అభ్యర్థులు కారుమూరి, ఆర్మిల్లులు, వెంట ఉన్న పార్టీల నాయకులు. తణుకులో గుర్తు తెలియని మృతదేహానికి దహన సంస్కారం చేసి ఆదర్శంగా నిలిచిన ఉందుర్తి పాల్ ఫౌండేషన్ సభ్యులు. ఆధ్వర్యం వహించిన ప్రసన్న కుమార్. గెలిపే లక్ష్యంగా ఎన్డీఏ పార్టీల కార్యకర్తలు పనిచేయాలి.
తాడేపల్లిగూడెంలో పిలుపునిచ్చిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి. పాల్గొన్న టీడీపీ, బీజేపీ నాయకులు. పాలకొల్లు పట్టణంలో పాదయాత్రతో ప్రజలను కలిసి ఓట్లడిగిన తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ రామానాయుడు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు. తనను మళ్లీ గెలిపిస్తే ఆచండ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తా. పెనుగొండ మండలంలో ప్రజలకు హామీ ఇచ్చిన వైసీపీ అభ్యర్థి చెరుకువాడ. 5 ఏళ్ల జగన్ పాలనలో ఏపీలో నిండిన పేదల సంక్షేమ పథకాలు. పెరవలి ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. ఈ నెల 18న రావులపాలెం విచ్చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రకటించిన వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి. ప్రయాణికుల వేసవిదాహం తీరుస్తున్న సత్యసాయి సేవా సంస్థలు. ప్రశంసించిన రావులపాలెం ఆర్టీసీ అధికారులు. ఏలూరు జిల్లాలో జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న ఎన్నికల నిర్వాహకులు. వెల్లడించిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.